నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఏలూరు జిల్లా ఏలూరులో మాలల ర్యాలీ. మాల జాతి యోధుల పోరాట సంఘ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ దగ్గర కల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన వందలాది మంది మాలలు మహాభారీ ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్దకు చేరుకొని జిల్లా కలెక్టర్ గారికి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని, ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని, ముందు జనగణన కులగణన జరిగే తరువాత వర్గీకరణ పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాలలు అందరూ పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి నా రక్త సంబంధికులందరికీ జై భీములు. ఏలూరు మాల యోధులకి జై భీములు. జై భీమ్. 1996లో రామచంద్ర కమిషన్ వేసినప్పుడు రోడ్డు ఎక్కాం. పిల్లలు పుట్టుండ్రు, జైల్లో ఉన్నాం, దెబ్బలు తిన్నాం. 3 నెలలు నేను హాస్పిటల్లో ఉన్నాను. నాకు తెలుసు ఆ బాధలేదు. అయితే సుప్రీంకోర్టు మనకి చక్కటి అప్పుడు ఈవి చెన్నై గారి కేసులో మనం విజయం సాధించాం. వాళ్ళు 30 సంవత్సరాల పోరాటం ఉన్నారు. అది పోరాటం కాదు, బూటకమే. ఈ వర్గీకరణ అనేటువంటిది పెద్ద బూటకం. ఇప్పుడు మనం సబ్జెక్టు మాట్లాడటానికి కూడా అంత సమయం కూడా లేదు. మళ్ళీ మనం ఒక హాల్ తీసుకుని ప్రతి మండలం నుంచి ఒక 10-20 మంది కార్యకర్తలను ఎంచుకుని ఒకరోజు శిక్షణ కార్యక్రమం పెట్టుకుని తదుపరి మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మన కార్యక్రమాన్ని తీసుకెళ్దాం. సుప్రీంకోర్టు కూడా రాష్ట్రానికి అధికారం ఇచ్చేసి చేసుకోండి అని మాత్రం చెప్పలేదు, చూడండి అని చెప్పింది. చాలా మందికి తెలియట్లేదు. రాష్ట్రానికి అధికారం ఇవ్వలేదు. మీరు చేయాలంటే కులగణన అన్ని చేసిన తర్వాత దాన్ని ఆలోచన చేయొచ్చు మీరని చెప్పింది తప్ప ఇమీడియట్ గా